హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే గండాంత అండి. చాలా మందికి ఒక అపోహ ఉంటుందండి, గండాంత నక్షత్రంలో పుట్టినా లేదంటే ప్లానెట్స్ ఏమన్నా గండాంతంలో ఉన్నా అక్కడ చాలా బాధలు ఉంటాయి, లేకపోతే అది మంచిది కాదు అని. అది రాంగ్ అండి. అసలు గండాంత చాలా మంచి పొజిషన్ అన్నమాట. ఎలా అంటే అది ఒక మనిషిని చాలా స్పిరిచువాలిటీ వైపు నడిపిస్తుంది అన్నమాట. మనం దాన్ని సరిగ్గా బాగా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలన్నమాట. అంటే ఏంటి, దాన్ని బాగా అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. అసలు ఎందుకు ఆ గండాంత పొజిషన్ వచ్చింది అని, అది ఏం చూపిస్తోంది అని అంటే మనకి స్పిరిచువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గండాంతంలో ఉన్న వాళ్ళు స్పిరిచువల్ సైడ్ వెళ్ళాలి అని అది చూపిస్తోంది అన్నమాట. సో ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. ముందు అసలు గండాంత అంటే ఏంటి? ఎప్పుడైతే గనక జలరాశి ఎండైపోయి మళ్ళీ అగ్నిరాశి మొదలవుతుందో ఆ సంధి సమయాన్ని గండాంతం అంటారన్నమాట. అంటే ఎప్పుడు అదొక జంక్షన్ పాయింట్ అన్నమాట. అది వాటర్ సైన్ ఎండ్ అయిపోయి అది ఫైర్ సైన్ బిగిన్ అయ్యే చోటుని గండాంత అంటారన్నమాట. అసలు గండ అంత అంటే ఏంటి? గండ అంటే కర్మల ముడి మాట, అంత అంటే ముగింపు అని. అంటే ఇంకా అది ఏదైతే ఆ కర్మల ముడి ఉందో దాని యొక్క ముగింపు ఈ సోల్ కోరుకుంటోంది అని అర్థం మాట. ఇప్పుడు చూడండి, నీరు నిప్పు రెండు కలిస్తే ఏమవుతుంది? ఒక స్టీమ్ ఫామ్ అవుతుంది అన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అని అర్థం అన్నమాట. చాలా మంది ఏమనుకుంటారంటే కేవలం గండాంత అనేది చంద్రుడిలో ఉన్నప్పుడే అది ఎఫెక్టివ్గా ఉంటుంది అని అంటారన్నమాట. కానీ అది రాంగ్ మాట. గండాంత అనేవి ఏ ప్లానెట్స్లో ఉన్నా సరే ఆ ప్లానెట్ యొక్క మహాదశ వచ్చినప్పుడు లేదా అంతర్దశల్లో ఉన్నప్పుడు ఆ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా తెలుస్తుంది అన్నమాట. అంటే ఏంటి, ఏదైనా సరే గండాంత అంటే జనరల్గా అందరూ మూన్లో ఉంటేనే గండాంత అని అంటూ ఉంటారన్నమాట. కానీ అది రాంగ్ మాట. జనరల్గా వేరే ప్లానెట్స్లో కూడా గండాంత పొజిషన్ ఉందనుకోండి, ఆ ప్లానెట్ యొక్క మహాదశలో కానీ అంతర్దశలో కానీ ఆ ఇంటెన్సిటీ అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు మన శుక్రుడిలో ఏదో ఒక గండాంత నక్షత్రం ఉందనుకోండి, ఆ శుక్ర మహాదశ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క ఇంటెన్సిటీ అనేది తెలుస్తుంది అన్నమాట. అక్కడ ఆ కర్మల ముడి అనేది ముగిస్తుంది అన్నమాట. సో అలా ఏ దాంట్లో అంటే ఏ ప్లానెట్స్లో ఉంటే గనక అక్కడ ఈ గండాంత యొక్క శక్తి మనకి తెలుస్తుంది అన్నమాట, ఆ మహాదశ కానీ అంతర్దశల పీరియడ్లో అన్నమాట. అందుకని కేవలం గండాంత అంటే ఒక్క మూన్లోనే ఆ గండాంత నక్షత్రాలు ఉన్నప్పుడు ప్రభావం చేస్తుంది అనేది తప్పు మాట. ఏ ప్లానెట్లో అయినా సరే గండాంత నక్షత్రం ఉన్నప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ తెలుస్తుంది అన్నమాట. కానీ ఎక్కువ మాత్రం ఈ మూన్లో గండాంత ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక హాఫ్ ఆఫ్ ది లైఫ్ అంటే అట్లీస్ట్ 40 years వచ్చే వరకన్నా బాగా లైఫ్లో ఎక్కువగా ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. చాలా రకాలైన ట్రాన్స్ఫర్మేషన్స్. ఒక్కోసారి ఏమవుతుందంటే చాలా సంవత్సరాలు వాళ్ళు ఎప్పుడైతే స్పిరిచువాలిటీ వైపు వెళ్ళేంత వరకు ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి వాళ్ళకి జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఎందుకు? ఫైనల్గా ఈ గండాంతా నేర్పిస్తోందంటే అన్ని మెటీరియలిజమ్స్ని వదిలేయటం అంటే డిటాచ్మెంట్ అన్నమాట. వదిలేయడం అంటే ఏంటి, మొత్తం కంప్లీట్గా వదిలేయడం అని కాదు. అవి ఉన్నా దాని మీద ఎక్కువ మమకారం ఉండకూడదు అన్నమాట. ఆ మమకారం లేకుండా స్పిరిచువల్గా ఉండాలన్నమాట. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. దీంట్లో మొత్తానికి 3 రకాలు ఉన్నాయండి. ఒకటి లగ్న గండాంతం, ఇంకొకటి నక్షత్ర గండాంతం, ఇంకొకటి తిథి గండాంతం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం అన్నమాట. అసలు ఇవి పాస్ట్ లైఫ్కి ఎట్లా రిలేట్ అయి ఉన్నాయి, ఈ లైఫ్లో మనకి అవి ఏ దారి వైపు వెళ్ళమని సూచిస్తున్నాయి, ఇలాంటి విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పరాశ్ర హోరశాస్త్రం ప్రకారం అసలు ఈ గండాంత టైంలో ఎప్పుడైనా సరే ప్రయాణాలు కానీ, లేకపోతే ఎవరైనా జన్మించినా, లేకపోతే ఏదైనా మ్యారేజెస్ ఇలాంటివి అంత మంచివి కాదు అని అంటూ ఉంటారన్నమాట. సో ఏదైనా మంచి శుభకార్యాలు జరిగేటప్పుడు ఈ గండాంత పీరియడ్లో చెయ్యకూడదు అని అంటూ ఉంటారన్నమాట. అందుకని ఇప్పుడు గండాంతంలో ఎవరైనా జన్మిస్తే దానికి తగ్గ రెమెడీస్ అనేవి బర్త్ తర్వాత చేస్తూ ఉంటారన్నమాట. సో ఈ విషయంలో వీళ్ళు కొంచెం ఎవరైనా సరే గండాంత నక్షత్రాల్లో పుట్టుంటే వాళ్ళకి ఆ నక్షత్రానికి సరిపడ్డ ఏవైతే పూజలు ఉంటాయో అవి కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. మనం ముందుగా ఇప్పుడు తిథి గండాంతం గురించి తెలుసుకుందాం అన్నమాట. మన పరాశ్ర హోరశాస్త్రం ప్రకారం ఈ తిథి గండాంతం అనేది ఫస్ట్ పూర్ణ తిథి అంటారన్నమాట. పూర్ణ తిథిలో ఏమేమి ఉంటాయండి? పంచమి, దశమి, పూర్ణిమ, అమావాస్య ఉంటాయన్నమాట. సో ఈ తిథులు జరుగుతున్నప్పుడు వాటి యొక్క చివరి అంటే లాస్ట్ 48 మినిట్స్ ఏవైతే ఉందో ఆ తిథి నుంచి మళ్ళీ నెక్స్ట్ తిథి అంటే ఏంటి? నెక్స్ట్ తిథి స్టార్టింగ్ 48 మినిట్స్ అంటే ఏంటి? నంద తిథి అన్నమాట. నంద తిథిలో మనకి ఏమొస్తాయంటే పాడ్యమి, షష్ఠి, ఏకాదశి ఇవి ప్రారంభమవుతాయి అన్నమాట. వీటి యొక్క స్టార్టింగ్ 48 మినిట్స్ అన్నమాట. సో పూర్ణ తిథి యొక్క లాస్ట్ 48 మినిట్స్, తర్వాత ఈ నంద తిథి యొక్క స్టార్టింగ్ 48 మినిట్స్. ఈ మధ్యలో ఈ సంధి కాలంలో ఏదైతే మనకి ఆ తిథుల్లో ఎవరైనా సరే జన్మించినా, అలాంటి పొజిషన్స్లో ఏమైనా ఉన్నప్పుడు ఏదన్నా సరే ముహూర్తాలు పెట్టినా సరే ఆ గండాంత యొక్క తీవ్రత మనకి తెలుస్తుంది అంటారన్నమాట. సో అసలు తిథులు ఎందుకు ఉపయోగపడతాయి అంటే, అది తిథులు ఎందుకు చూసి మనకి ఏదైనా మంచి ఫంక్షన్స్ చెయ్యాలన్న తిథులు ఎందుకు చూస్తారు? యాక్చువల్లీ ఆ హ్యాపీనెస్ రావడానికి, తర్వాత మంచి రిలేషన్షిప్స్ గ్రో అవ్వడానికి, తర్వాత అంతా మంచి జరగడానికి తిథులు చూస్తారన్నమాట. సో ఎప్పుడైతే గనక వీటి మధ్య ఒకవేళ ఎవరన్నా జన్మించినా, లేకపోతే వీటి మధ్య ఎవరన్నా ఇలాంటి ఫంక్షన్స్ పెట్టుకున్న దాన్ని తిథి గండాంతగా తీసుకుంటారన్నమాట. అంటే ఏంటి? ఇలాంటి టైంలో ఏ మంచి ఫంక్షన్స్ చేయకూడదు అన్నమాట. తర్వాత ఒకవేళ ఈ టైప్ ఆఫ్ టైంలో ఎవరన్నా గనక పుట్టుంటే వీళ్ళు కూడా చాలా రకాలైన ట్రాన్స్ఫర్మేషన్స్కి ఎక్కువగా కూడా గురి అవుతూ ఉంటారన్నమాట. తిథి గండాంతం అని దేన్ని అంటారండి? పూర్ణ తిథి ముగిసి అంటే ఏంటి? దాని యొక్క లాస్ట్ 48 మినిట్స్ మాట. తర్వాత నంద తిథి మొదలయ్యే అంటే ఏంటి? స్టార్టింగ్ 48 మినిట్స్ మాట. దాని మధ్యలో సంధి సమయం ఏదైతే ఉందో అది తిథి గండాంతం అంటారన్నమాట. సో ఈ తిథిలో ఉన్న లాస్ట్ 48 మినిట్స్, ఈ తిథిలో ఉన్న స్టార్టింగ్ 48 మినిట్స్, వీటి మధ్యలో ఉన్న ఆ సంధి సమయాన్నే మనం తిథి గండాంతం అంటారన్నమాట. సో ఇది జనరల్గా కూడా చాలా పవర్ఫుల్ మాట. ఎస్పెషల్లీ అమావాస్య గండాంతం అయితే ఇంకా చాలా ఎక్కువ ఇంటెన్సిఫైడ్గా ఉంటుంది మాట. పూర్ణ అంటే ఏంటంటే అక్కడ పూర్తయింది అనమాట. నంద అంటే చాలా ఆనందాన్ని కలిగించేది అని అర్థం అన్నమాట. కానీ ఈ రెండిటి మధ్య ఉన్న ఆ సమయం మధ్యలో ఉన్న ఆ కొన్ని నిమిషాలు ఏమవుతాయంటే చాలా అస్థిరంగా ఉంటాయి అన్నమాట. సో ఇది చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం ఈ తిథి గండాంతం తీసుకోవాలంటే మెయిన్ ఈ టైంని చాలా జాగ్రత్తగా అనలైజ్ చెయ్యాలన్నమాట. అలానే తిథులు ఒక 5 టైప్స్ ఆఫ్ తిథులు ఉన్నాయన్నమాట. అదేంటంటే నంద తిథి, భద్రతిథి, జయతిథి, రిక్త తిథి, పూర్ణ తిథులు అన్నమాట. సో దీని ప్రకారం దాన్ని డివిజన్స్ చేశారన్నమాట. ఏది బ్యాడ్ ఇస్తుంది, ఏది మంచి ఇస్తుంది అన్నది మనకి తెలిసిపోతుంది అన్నమాట. సో మొత్తానికి 5 రకాలైన తిథులు ఉన్నాయన్నమాట. అదేంటంటే నంద తిథులు, భద్రతిథి,
జయతిథి, రిక్తతిథి, పూర్ణతిథులు అన్నమాట. నేను ఇప్పుడు ఆ తిథులన్నీ కూడా మీకు ఆ టేబుల్స్లో క్లియర్గా కనిపిస్తాయండి. దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు అన్నమాట. ఏ ఏ తిథులు ఏ కేటగిరీ కింద వస్తాయి, వాటికి ఎవరు, ఎలిమెంట్స్ ఏంటి, అవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి అన్నమాట. జనరల్గా తిథి గండాంతంలో పుట్టిన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే లైఫ్లో కొంచెం ఇన్స్టెబిలిటీ ఉండడం కానీ, తొందరగా సెటిల్ అవ్వలేకపోవడం కానీ, లేదా మదర్ మీద కానీ ఫాదర్ మీద కానీ ఏదో ఒక రకమైన స్ట్రెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ గండాంతంలో, ఈ తిథుల గండాంతంలో జన్మిస్తే గనక. వీటికంటే శక్తివంతమైన గండాంతం ఏంటంటే అమావాస్య ముగిసి శుక్లపక్ష పాడ్యమి వచ్చే గండాంతం చాలా శక్తివంతమైనది అన్నమాట. ఇది ఏంటంటే చీకటిలో నుంచి వెలుగు వైపు వెళ్ళేది అన్నమాట. అంటే ఏంటి, ఓల్డ్ ప్యాటర్న్స్ అన్నీ వెళ్ళిపోయి కొత్తగా మళ్ళీ లైఫ్ని స్టార్ట్ చేయడం అన్నమాట. దీంట్లో ఎక్కువగా స్పిరిచువాలిటీలోకి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారన్నమాట. మంచి మంచి సైకిక్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం లగ్న గండాంత గురించి తెలుసుకుందామండి. లగ్న గండాంతం ఎక్కడ వస్తుందండి? మన అసెండెంట్లో వస్తుంది. అసెండెంట్లో ఎప్పుడైతే గనక వాటర్ నుంచి ఫైర్ వైపు వెళ్తున్నప్పుడు దాన్ని మనం గండాంతాగా తీసుకుంటాం అన్నమాట. సో అవి ఏమేమి వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పరాశర హోరశాస్త్రం ప్రకారం గట్టిక అంటే 24 minutes అన్నమాట. సో హాఫ్ గట్టిక అంటే ఎంత? 12 నిమిషాలు అన్నమాట. సో లాస్ట్ 12 నిమిషాలు మీనరాశి నుంచి మొదటి 12 నిమిషాల మేషరాశి వైపు ఉన్నప్పుడు ఆ లగ్నాన్ని మనం ఘటిక లగ్నం అని అంటాం అన్నమాట. అలానే లాస్ట్ 12 నిమిషాల క్యాన్సర్ లగ్నం ఉందనుకోండి, నెక్స్ట్ ఫస్ట్ 12 నిమిషాల సింహలగ్నం ఉందనుకోండి, దాన్ని మనం ఆ మధ్యలో ఉన్న దాన్ని మనం ఏమంటామంటే లగ్న గండాంత అంటాం అన్నమాట. అలానే లాస్ట్ 12 నిమిషాల వృచ్చిక లగ్నం, అలానే ఫస్ట్ 12 నిమిషాల మన ధనస్సు లగ్నం ఇవి ఉందనుకోండి, దాన్ని మనం లగ్న గండాంత అని పిలుస్తాం అన్నమాట. సో ఈ పాయింట్స్ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలన్నమాట. ఆ టైం అనేది మనం గుర్తుంచుకోవాలన్నమాట. లాస్ట్ 12 నిమిషాలు, మొదటి 12 నిమిషాలు అన్నమాట. ఈ రాసుల్లో ఆ లగ్నాల్లో ఉన్నప్పుడు అది లగ్న గండాంత అని మనం అంటూ ఉంటాం అన్నమాట. సో ఈ లగ్న గండాంత ఉన్నప్పుడు వాటి వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనరల్గా ఎప్పుడైతే మూన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నా, లేదంటే లగ్న యొక్క లార్డ్ స్ట్రాంగ్గా ఉన్నా, లేదంటే జూపిటర్ చాలా స్ట్రాంగ్గా ఉన్నా, అభిజిత్ ముహూర్తంలో ఆ రోజులు ఏమన్నా ఉంటే ఆ రోజంతా ఆ రోజులో ఆ అభిజిత్ ముహూర్తంలో ఆ టైంలో గనక వీళ్ళు పుట్టుంటే గనక వీళ్ళు ఖచ్చితంగా దాని నుంచి బయటకు వచ్చి చాలా స్ట్రాంగ్గా తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే అవన్నిటిని వీళ్ళు తట్టుకొని చాలా మంచి స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీగా వీళ్ళు ఎదగగలరు అన్నమాట. సో ఇది ఎప్పుడు కూడా బ్యాడ్ చేస్తుందని ఏం లేదు అన్నమాట. దాని యొక్క మన అసెండెంట్ లార్డ్ని చూడాలి, మూన్ యొక్క పొజిషన్ని చూడాలి అన్నమాట. అప్పుడు వీళ్ళు, మూన్ అంటే ఎమోషన్స్ అన్నమాట. సో వీళ్ళు అది తట్టుకోగలరా, ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ని వీళ్ళు తట్టుకోగలరా, ఇవన్నీ మనం తెలుసుకోవాలి అన్నమాట. సో జనరల్గా ఏమవుతుందంటే ఒకవేళ ఈ లగ్న గండాంతా ఉందనుకోండి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం, లేదంటే వీళ్ళు కన్ఫ్యూజ్ ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తర్వాత ఫ్యామిలీలో ఏదో ఒక రకమైన ఇబ్బందులు ఉండడం, సో వీళ్ళు ఒక క్లారిటీకి రాలేరు అన్నమాట. అది ఈ మెయిన్ ప్రాబ్లం అన్నమాట ఇక్కడ. సో ఇవన్నిటినీ కూడా ఎప్పుడైతే గనక వీళ్ళు దాటి ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయో అప్పుడు వీళ్ళు ఆ ఒక్క కర్మల ముడిని ఎప్పుడు కూడా అంతం చేస్తూ ఉంటారన్నమాట. సో వీళ్ళు ముఖ్యంగా ఎక్కడ ఏ లగ్నం ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటుంది అనంటే ఈ వృచ్చికానికి ధనస్సుకి మధ్య ఉండేది చాలా ఎక్కువగా కూడా ఇంటెన్స్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే
వాళ్ళ యొక్క ఈగోని వదిలేసి చాలా స్పిరిచువల్ సైడ్ వెళ్ళాలి అని చెప్పి చూపిస్తుంది అన్నమాట. అట్లానే ఈ క్యాన్సర్ నుంచి లియోకి వెళ్ళేటప్పుడు ఏదో ఒక రకమైన ఫ్యామిలీలో కానీ లేకపోతే బయట ఏదన్నా సరే కమ్యూనిటీస్లో కానీ చాలా ఏదో ఒక రకమైన మార్పులు జరిగే అవకాశం ఎక్కువగా కూడా ఉంటుందన్నమాట. అంటే స్టేటస్ విషయంలో కానీ లేకపోతే వీళ్ళు ఏదన్నా పెద్దరికం తీసుకోవాల్సిన పొజిషన్ని వీళ్ళు కోరుకున్నప్పటికీ అది రావచ్చు రాకపోవచ్చు అలాంటి పొజిషన్స్ అన్నమాట. అలాంటి యొక్క ట్రాన్స్ఫర్మేషన్స్ని వీళ్ళు ఎక్కువగా కూడా చూస్తూ ఉంటారన్నమాట. సో ఇది మాట లగ్న గండాంత. ఇప్పుడు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ ఏంటంటే నక్షత్ర గండాంత అన్నమాట. ఈ నక్షత్ర గండాంత అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇది మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. సో ఎక్కడ జరుగుతుంది ఈ నక్షత్ర గండాంత అంటే మెయిన్గా మనం చూస్తే గనక బుధుడి యొక్క నక్షత్రాల్లోనూ కేతుకు సంబంధించిన నక్షత్రంలో ఎక్కువగా కూడా జరుగుతుంది అన్నమాట. అంటే బుధుడి యొక్క నక్షత్రాలు ఎండ్ అయిపోయి మళ్ళీ కేతు యొక్క నక్షత్రాలు బిగిన్ అయ్యే చోట ఎక్కువగా కూడా ఈ నక్షత్ర గండాంత అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈయన ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే రేవతి లాస్ట్ 48 మినిట్స్ అన్నమాట నుంచి అశ్విని ఫస్ట్ 48 మినిట్స్, ఆ తర్వాత అశ్లేష యొక్క లాస్ట్ 48 మినిట్స్, తర్వాత మఖా యొక్క ఫస్ట్ 48 మినిట్స్, అలానే మన జ్యేష్ఠ నక్షత్రం యొక్క లాస్ట్ 48 మినిట్స్, తర్వాత మూలా నక్షత్రం యొక్క ఫస్ట్ 48 మినిట్స్ అన్నమాట. వీటి మధ్యలో నక్షత్ర గండాంత అనేది ఉంటుందన్నమాట. వీటినే మనం నక్షత్ర గండాంత అని అంటూ ఉంటాం అన్నమాట. అన్నిటికంటే చాలా చాలా పవర్ఫుల్, చాలా ఇంటెన్స్ ఎక్కువగా ఉండేది ఎప్పుడు ఉంటుందంటే జ్యేష్ఠకి మూలాకి మధ్య ఉన్నదాన్ని చాలా హైలీ ఇంటెన్స్ మాట, చాలా ఎక్కువ తీవ్ర స్థాయిలో ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దాన్నే మనం ఏమంటామంటే అభుక్త మూల అంటాం అన్నమాట. సో ఈ యొక్క జ్యేష్ఠ మూలాకి మధ్య జరిగేది చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం ఏదైనా సరే బ్యాడ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ నక్షత్ర గండాంతంలో అసలు ఈ గండాంత అనేది అసలు ఎవరి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మనం తెలుసుకోవాలంటే ముందు దీంట్లో 3 రకాల గండాంతాలు ఉంటాయన్నమాట. ఒకటి స్వగండాంత అన్నమాట. స్వ అంటే ఏంటి? సెల్ఫ్ మాట, అంటే తనకి తాను అని అర్థం అన్నమాట. అంటే ఎవరికైతే ఉందో వాళ్ళు ఎక్కువగా కూడా ఆ ఇంటెన్సిటీని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళ మీద ఎక్కువగా ఆ ప్రభావం ఉంటుంది అన్నమాట. అంటే ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, ఎక్కువగా టెన్షన్ పట్టడం కానీ, లేదంటే ఎప్పుడూ కూడా స్టేబుల్గా ఉండదు అన్నమాట లైఫ్, అలా ఉంటుంది అన్నమాట. జనరల్గా ఇది ఎక్కడ ఏ నక్షత్రాల వైపు కలుగుతుందంటే మీనరాశి అంటే రేవతి నక్షత్రం ఎండింగ్ నుంచి మేషరాశి అంటే అశ్విని నక్షత్రం స్టార్టింగ్ అన్నమాట. ఈ మధ్యలో ఉన్న దాంట్లో ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ది ఏంటంటే మాతృగండాంత అంటారన్నమాట. మాతృగండాంత అంటే ఏంటి? మాతృ అంటే అమ్మ అన్నమాట. సో ఇది ఏ ప్లేస్మెంట్స్లో జరుగుతుందంటే కర్కాటక రాశి అంటే అశ్లేష నక్షత్రం లాస్ట్లో ఉన్నప్పుడు, మళ్ళీ సింహరాశి అంటే మఖా నక్షత్రం వైపు ప్రారంభమయ్యే చోట ఎక్కువగా కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది అన్నమాట. మాతృ అంటే ఏంటి? అమ్మ అన్నమాట. మాతృగండాంతం అంటే ఏంటి? అసలు అమ్మకి సంబంధించింది అని అర్థం అన్నమాట. ఇది జనరల్గా ఎక్కడ వస్తుంది అని అంటే కర్కాటక రాశి అంటే అశ్లేష నక్షత్రం ఎండింగ్ నుంచి సింహరాశి అంటే మఖా నక్షత్రం మొదలు ప్రారంభమయ్యే చోట ఏర్పడుతుంది అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే
అమ్మకి లేదా అమ్మ తరపున బంధువులకి కొంచెం ఇబ్బందులు కలుగజేస్తుంది అన్నమాట. సో అంటే ఏంటి, అమ్మ యొక్క హెల్త్ సరిగ్గా ఉండకపోవడం, ఆమెతో సరిగ్గా రిలేషన్షిప్ బ్యాలెన్స్డ్గా లేకపోవడం, లేకపోతే ఆ మదర్ యొక్క ఎఫెక్షన్ పూర్తిగా లభించకపోవడం అనేది ఎక్కువగా మనం గమనిస్తాం అన్నమాట. తర్వాత పితృగండాంతం అన్నమాట. ఇది ఎక్కడ వస్తుందంటే వృశ్చిక రాశి చివర, తర్వాత ధనస్సు రాశి మొదలు, అంటే మన మూలా నక్షత్రం ప్రారంభమయ్యే చోట ఏర్పడుతుంది అన్నమాట. పితృ అంటే ఎవరండి, తండ్రి మాట. సో ఇది తండ్రికి దోషంగా దోషాన్ని కలగజేస్తుంది అని అంటారన్నమాట. తండ్రికి ఏదో ఒక రకమైన అనారోగ్యము, లేకపోతే ఏదన్నా ఆర్థిక ఇబ్బందులు, అట్లా ఏదో ఒక రకమైన అన్స్టేబుల్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే గండాంత అంటేనే అదొక ఇన్స్టెబిలిటీ మాట, ఏదో ఒక రకమైన ఇంటెన్సిటీతో కూడిన ఇబ్బందుల్ని తీసుకొస్తుంది అన్నమాట. సో ఈ గండాంతం చాలా తీవ్రమైందని అంటూ ఉంటారన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ లాస్ట్ ఈ పితృగండాంతం అంటే జ్యేష్ఠ నక్షత్రానికిను మూలా నక్షత్రానికి ఉన్న దాంట్లో చాలా హైగా ఎక్కువగా చూస్తాం అన్నమాట దాని యొక్క ఎఫెక్ట్స్ అనేవి. కొన్ని శాస్త్రాల ప్రకారం టైంని బట్టి కూడా వీటి యొక్క వర్గీకరణ అనేది జరిగిందన్నమాట. అంటే పగలు పుడితే పితృగండాంతం అంటారన్నమాట, రాత్రి పుడితే మాతృగండాంతం అంటారన్నమాట, సంధ్యా సమయంలో పుడితే స్వగండాంతం అని అంటారన్నమాట. జనరల్గా కూడా అసలు గండాంత అంటే ఏంటంటే చాలా రకమైన ట్రాన్స్ఫర్మేషన్స్కి వీళ్ళు గురవుతూ ఉంటారన్నమాట. ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఎక్కువగా వీళ్ళకి ఉంటుందన్నమాట. చాలా అంటే ఒక్కోసారి చాలా హైగా ఉన్నది ఏంటి అని అంటే గనక మాత్రం లాస్ట్ అంటే ఏంటి, మన జ్యేష్ఠకి మూలాకి ఉన్న ఆ గండాంత పాయింట్ అనేది చాలా ఎక్కువ తీవ్రంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం స్వగండాంతం గురించి తెలుసుకుందాం అన్నమాట. అసలు ఈ స్వగండాంతంలో గత జన్మ నుంచి అంటే పాస్ట్ లైఫ్ నుంచి ఎలాంటి ప్రభావం ఉండబోతోంది వీళ్ళ మీద అనేది మనం తెలుసుకుందాం అన్నమాట. సో దీంట్లో ఏమేమి నక్షత్రాలు ఉంటాయి, రేవతి అశ్విని నక్షత్రాలు ఉంటాయన్నమాట. దీంట్లో ముఖ్యంగా అసలు ఏంటి అని అంటే వీళ్ళు మెయిన్గా ఐడెంటిటీ క్రైసిస్లో ఉంటారన్నమాట. ఎప్పుడు అంటే అసలు నేను ఏంటి, ఏం చెయ్యాలి, అసలు ఏ డైరెక్షన్ తీసుకోవాలి, వీళ్ళు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారన్నమాట. అసలు ఏ నిర్ణయం నేను తీసుకోవాలి అనేది వీళ్ళకి క్లారిటీగా అర్థం కాదన్నమాట. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే పాస్ట్ లైఫ్ నుంచి వస్తుందన్నమాట. ఇదే ఇక్కడ వీళ్ళు ఏదైతే ఈ అన్స్టేబిలిటీని వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారో అదే ఆ యొక్క కర్మముడి మాట. సో ఇక్కడ వీళ్ళు ఈ ఐడెంటిటీ క్రైసిస్ని వాళ్ళు పూర్తిగా వదిలేసి కొత్త ఐడెంటిటీలోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఇది వీళ్ళు నేర్చుకోవాల్సిన విషయం అన్నమాట. సో దీంట్లో జనరల్గా కూడా మనం రేవతి నక్షత్రంలో చూద్దాం. రేవతి నక్షత్రం అసలు దేవత ఎవరండి, పూష అనమాట. ఆయన ఏం చేస్తారంటే మార్గదర్శకుడు అన్నమాట. సో ఆయన ఏం చేస్తారంటే ఒక డైరెక్షన్ని వీళ్ళకి చూపిస్తారన్నమాట. ఆ కన్ఫ్యూజన్ వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే మెటీరియలిజం మీద డిటాచ్మెంట్ వచ్చేసి స్పిరిచువాలిటీలో వైపు వెళ్ళిన తర్వాత వీళ్ళకి లైఫ్లో మంచి క్లారిటీ వస్తుందన్నమాట. అలానే ఇప్పుడు అశ్విని నక్షత్రానికి చూసుకుంటే గనక అశ్విని కుమారులు అన్నమాట. వీళ్ళు వైద్యులు అన్నమాట. సో ఈ దేవుడు వీళ్ళకి ఎటువంటి హెల్ప్ చేస్తారంటే వీళ్ళు చాలా ఓల్డ్ టైప్ ఆఫ్ ట్రెడిషన్స్ అన్నిటిని ప్యాటర్న్స్ని వదిలేసి కొత్త టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ని వీళ్ళు ఎంచుకోవాలన్నమాట. అది ఇక్కడ వీళ్ళు ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం అన్నమాట. ఈ జన్మలో వీళ్ళు ఏంటి నేర్చుకోవాలి అని అంటే ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకోవాలన్నమాట. ఏదైనా సరే ఒక పని వీళ్ళు తీసుకుంటే గనక అది కంప్లీట్ చేయడం అనేది వీళ్ళు నేర్చుకోవాలన్నమాట. ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినది ఏంటంటే స్పిరిచువాలిటీల వైపు వెళ్ళడం వీళ్ళకి చాలా అవసరం అన్నమాట.
వీళ్ళకి ఆ కార్మిక్ క్లీనింగ్ అనేది చాలా తొందరగా అయిపోతుంది అంటారన్నమాట. ఎందుకు అనంటే వీళ్ళు చాలా తొందరగా హీల్ అవ్వగలరు అన్నమాట, ఎటువంటి సిచ్యువేషన్స్లో నుంచి అయినా సరే. సో కార్మిక్ క్లీనింగ్ అనేది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది లైఫ్ అంటే ఏంటి, జనరల్గా కూడా 40 ఏళ్ళు వచ్చే లోపలే ఎక్కువగా కూడా అంతా క్లియర్ అవ్వచ్చు అని అంటూ ఉంటారన్నమాట. నెక్స్ట్ చూస్తే గనక మనం అశ్లేష మగకి మధ్య ఎట్లాంటి ముడి ఉంటుందంటే మాతృ లేదా వంశ సంబంధిత ముడి ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అశ్లేష నక్షత్రం అంటేనే సర్పాలు అన్నమాట. సో వీళ్ళు జనరల్గా కూడా ఎలా ఉంటుందంటే వీళ్ళ వంశంలో ఉన్న ప్రతికూలతలను తొలగించడానికి వీళ్ళు ఈ జన్మలో ఎక్కువగా కూడా కష్టపడాల్సి వస్తుందన్నమాట. వీళ్ళు ఎక్కువగా కూడా ఆధ్యాత్మిక జీవనం వైపు వెళ్లాల్సి వస్తుంది. వీళ్ళు జనరల్గా అశ్లేష నక్షత్రం వాళ్ళు కుటుంబానికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది, లేదా వాళ్ళ వంశంలోని ప్రతికూలతను తొలగించే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ కూడా వీళ్ళు ఆధ్యాత్మిక జీవితం వైపు వెళ్ళాలన్నమాట. అప్పుడే ఈ యొక్క ఏదైతే ఈ పాస్ట్ లైఫ్ కర్మ అనేది ఉందో అది వీళ్ళు తొలగించగలుగుతారన్నమాట. వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళు తీసుకోగలుగుతారన్నమాట. ఇప్పుడు మాఘ నక్షత్రం గురించి తెలుసుకుందాం అనుకోండి. ఎవరు పితృదేవతలు అన్నమాట, వీళ్ళ పూర్వీకులు అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే జనరల్గా వీళ్ళ పూర్వీకులు చేసిన కర్మల రుణాన్ని తీర్చుకోవడానికి వీళ్ళు వస్తారన్నమాట. వీళ్ళు ఎప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా లైఫ్లో ధర్మంగా ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీ యొక్క లినియేజ్ని పెంచడానికి ట్రై చేయాలన్నమాట. అంటే వంశ గౌరవాన్ని ఎక్కువగా కూడా పెంచాలన్నమాట. సో అప్పుడే వీళ్ళు ఆ యొక్క ఆ నాట్ని వీళ్ళు పూర్తిగా వీడుతుంది అన్నమాట. అంటే ఏంటి, వీళ్ళు ఎప్పుడూ కూడా మంచి పనులు చేయాలన్నమాట. అంటే ఎప్పుడు ధర్మంగా ఉండే పనులు మాత్రమే చేయాలన్నమాట. వీళ్ళుగా కూడా కొత్త లెగసీని కూడా క్రియేట్ చేయగలరు అన్నమాట ఈ యొక్క మాఘ నక్షత్రంలో. నెక్స్ట్ మనం పితృ అహంకార సంబంధిత ముడి అయిన జ్యేష్ఠ మూల గురించి తెలుసుకుందాం అన్నమాట. ఇది చాలా 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 కష్టమైనది మాట. ఎందుకంటే ఇది చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది, చాలా శక్తివంతమైనది మాట ఇది ఈ గండాంతం అనేది. సో దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనరల్గా అధికారానికి అహంకారానికి సంబంధించిన ముడి మాట. ఇక్కడ జ్యేష్ఠ అంటే దేవత ఎవరండి, ఇంద్రుడు మాట. వీళ్ళకి ఇంద్రుడికి ఏంటండి వీళ్ళ అహంకారాన్ని పరీక్షించడం అనేది ఇక్కడ జరుగుతుంది అన్నమాట. వీళ్ళు జనరల్గా రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా ఏదైనా సరే, అధికారం అయినా సరే అహంకారం అయినా సరే, ఎప్పుడు దేవుడు ముందు ఏది ఎక్కువ కాదు అని తెలుసుకోవడం అన్నమాట. అంటే ఏంటి, అహంకారాన్ని తర్వాత అధికారాన్ని రెండు వదిలేసి అధికారం అంటే భగవంతుడికి లొంగి స్పిరిచువాలిటీ వైపు వెళ్ళడమే అనేది వీళ్ళు గుర్తుంచుకోవాలన్నమాట. ఇదే ఈ జన్మలో వీళ్ళు నేర్చుకోవాల్సింది అన్నమాట. అంటే ఏంటి, పూర్తిగా ఎప్పుడైతే వీళ్ళు స్పిరిచువాలిటీలోకి లొంగిపోతారో అప్పుడు ఈ ముడి వీడుతుంది అన్నమాట. తర్వాత మూలకి దేవత ఎవరండి, నివృత్తి అన్నమాట. ఈవిడ విధ్వంసక దేవత అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే వీళ్ళు ప్రతి బంధాన్ని కూడా రూట్స్ అంటే వేళ్లతో సహా పెకిలించి వేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటి, వీళ్ళు జనరల్గా ఎక్కువగా అటాచ్మెంట్ అవుతారన్నమాట. దేనికి, ఎవరైనా సరే సంపదల మీద కానీ లేకపోతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ మీద కానీ అలా ఎవరి మీదైనా సరే ఎక్కువగా అటాచ్మెంట్ అనేది ఫీల్ అవుతారన్నమాట. ఇక్కడ వీళ్ళు ఇది తగ్గించుకోవాలన్నమాట. ఎప్పుడు ఏమి ఆలోచించాలంటే భౌతికమైన సంపదలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదని, ఎప్పుడూ కూడా స్పిరిచువల్గా ఉండాలి. వీళ్ళ లైఫ్లో చాలా రకాలైన ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తాయి అన్నమాట. సడన్గా చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఏది శాశ్వతం కాదని వీళ్ళు యాక్సెప్ట్ చేయగలగాలన్నమాట. అంటే ఎప్పుడైనా సరే అన్నీ కోల్పోయినా సరే వీళ్ళకి ఎప్పుడూ కూడా స్పిరిచువాలిటీ చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అంటే దైవ చింతన అనేది చాలా అవసరం అని చెప్పి ఈ ముడి
చూపిస్తుంది అన్నమాట. ఇది చాలా కష్టమైన ముడి మాట. ఎందుకంటే నారద మునీంద్రుడు వారును వశిష్ఠులు వారు ఇద్దరు కూడా చెప్పింది ఏంటంటే ఈ జ్యేష్ఠ మూల గండాంత అంటే ఈ అభుక్త మూల అనేది చాలా కష్టమైనది, చాలా ఇబ్బందికరమైనది అని చెప్పి వాళ్ళు పురాణాల్లో కూడా మెన్షన్ చేశారన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా ఇది తండ్రి తరపున బంధువులకి కొంచెం ఇబ్బంది పెట్టే గండాంతం అన్నమాట ఇది. మూలాలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వీళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే వాళ్ళ యొక్క ఈగోని పూర్తిగా వదిలేయాలన్నమాట. ఆ వదిలేసినప్పుడే పూర్తిగా వాళ్ళు స్పిరిచువాలిటీకి సరెండర్ అవ్వగలరు అన్నమాట. వీళ్ళు ఎప్పుడూ కూడా మెటీరియలిజం వైపు ఎప్పుడైతే వెళ్తూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేరు అన్నమాట. అంటే మెటీరియలిస్టిక్ ఏవైతే డిజైర్స్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసుకోగలగాలన్నమాట. అంటే ఏవైనా సిరి సంపదలు ఉన్నా ఉన్నా సరే అవి వాటి మీద వీళ్ళకి ఎక్కువగా కూడా వ్యామోహం ఉండకూడదు అన్నమాట. అవి ఉంటాయి కానీ వీళ్ళు స్పిరిచువల్గా ఉండగలగాలన్నమాట. అప్పుడే వీళ్ళు ఒక రకమైన హ్యాపీనెస్ అనేది, ఒక రకమైన ఎప్పుడు కూడా ఆ టెన్షన్ని వీళ్ళు రిలీజ్ చేసేయగలరు అన్నమాట. అప్పుడు వీళ్ళకి హ్యాపీనెస్ కలుగుతూ ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఎప్పుడు కూడా స్పిరిచువాలిటీకి పూర్తిగా కూడా సరెండర్ అవ్వాలన్నమాట మూలా నక్షత్రంలో ఉంటే. ఇంకొక విషయం తెలుసుకుందాం. ముందు అసలు ఈ గండాంతం అంటేనే ఒక ముడి మాట. దీన్నే సంస్కృతంలో గ్రంథి అంటారన్నమాట. ఈ గ్రంథి గురించి తెలుసుకోవాలి అంటే మన కర్మల ముడి ఎక్కడైతే గట్టిగా ముడిలాగా పడిపోతాయో అక్కడ మన యొక్క స్పిరిచువాలిటీకి అడ్డుగా నిలుస్తాయి అన్నమాట. ఆ అడ్డంకిగా మారడాన్నే మనం ఆ గ్రంథి అంటాం అన్నమాట. ఆ గ్రంథి నుంచి మనం బయటికి రావాలన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే 3 రకాలైన గ్రంథులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ గండాంత సంధి వద్ద ఏర్పడే ఏ గ్రంథి అయితే దాని యొక్క విషయాలు అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయని అర్థం అన్నమాట. ఇది బ్రహ్మగ్రంథి మాట. ఇది రేవతి అశ్విని నక్షత్రానికి సంధి వద్ద ఉంటుందన్నమాట. ఇది జనరల్గా కూడా ఈ ఏదైతే ఫిజికల్ అటాచ్మెంట్స్ని చూపిస్తూ ఉంటుందన్నమాట. దీన్ని మనం విప్పగలగాలి అన్నమాట. అంటే ఏంటి, స్పిరిచువాలిటీలోకి వెళ్ళాలన్నమాట. తర్వాత విష్ణు గ్రంథి మాట. ఇది అశ్లేష మఖ సంధి వద్ద ఉంటుందన్నమాట. ఇది ఎమోషనల్ అటాచ్మెంట్స్ని చూపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఏంటి, దీని నుంచి మనం విముక్తి అవ్వాలి అని చూపిస్తోందన్నమాట. అంటే స్పిరిచువాలిటీలోకి వెళ్ళాలి. రుద్రగ్రంథి మాట. ఇది జ్యేష్ఠ మూల సంధి వద్ద ఉంటుందన్నమాట. ఇది అహంకారానికి అదే ఈగో అండ్ ప్రైడ్ని ఎక్కువగా కూడా చూపిస్తుంది అన్నమాట. అంటే ఈగోయిస్ట్ అటాచ్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో దీన్ని ఇక్కడ వీళ్ళు పూర్తిగా వదిలేయాలన్నమాట. సో ఇవన్నీ వదలాలంటే వీళ్ళు స్పిరిచువాలిటీ వైపు వెళ్ళాలన్నమాట. మనం చూస్తే గనక ఎప్పుడు కూడా వాటర్ సైన్లో ఉన్న నక్షత్రాలు ఏంటండి, రేవతి, అశ్లేష, జ్యేష్ఠ. ఇవి ఏమని సూచిస్తున్నాయి అంటే ప్రారబ్ధ కర్మ అనేది చాలా 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 హార్డ్గా ఉంటుంది అన్నమాట వీళ్ళకి. అలానే ఫైర్ సైడ్ చూసుకుంటే గనక అశ్విని, మాఘ, మూల ఇవన్నీ కూడా కొత్త బిగినింగ్స్ని చూపిస్తాయి అన్నమాట. అంటే పాత పద్ధతులు వదిలేసి కొత్తదనం వైపు వెళ్ళాలన్నమాట. సో ఏ దానికైనా సరే అసలు మెయిన్ ఏంటి అంటే కొన్ని సంవత్సరాల పాటు వీళ్ళకి అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది లైఫ్ ఎక్కువగా కూడా వీళ్ళకి సోల్ క్లీనింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఎందుకు అంటే పూర్వజన్మ నుంచి ఏవైతే వీళ్ళు చాలా రకాలైన కార్మిక్ బ్యాగేజ్ని తీసుకొస్తారో అవి నెమ్మదిగా ఆ క్లీనింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఒక 36-40 ఆ టైం రాగానే ఏమవుతుందంటే వీళ్ళు జనరల్గా కూడా స్పిరిచువాలిటీ వైపు నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా మెటీరియల్ అటాచ్మెంట్స్కి ఎక్కువగా కూడా విలువ ఇవ్వరన్నమాట. తర్వాత అంటే వీళ్ళు మెటీరియల్ అటాచ్మెంట్స్కి ఎప్పుడు కొంచెం దూరంగా ఉండాలన్నమాట. ఎక్కువగా కూడా వాటి మీద ఎక్కువగా కూడా మమకారం పెట్టుకోకూడదు అన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా చాలా స్పిరిచువాలిటీ వైపు వెళ్ళాల్సి ఉంటుంది. ఆశ్లేష నక్షత్రంలో ఉన్న వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ గురువుల్ని, వాళ్ళ పెద్దల్ని అందరినీ కూడా
పెద్దల్ని అందరినీ కూడా చాలా గౌరవించాలన్నమాట. అలానే మాఘా నక్షత్రంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఫోర్ ఫాదర్స్ని లేకపోతే వాళ్ళ పితృదేవుల్ని తర్వాత గురువుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఏదన్నా ఎవరైనా వాళ్ళ పెద్దవాళ్ళు చనిపోతే ఆ కార్యక్రమాలు వీళ్ళు జాగ్రత్తగా చెయ్యాలన్నమాట. తర్వాత జ్యేష్ఠలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు నీతి నిజాయితీగా ఉండడం అనేది నేర్చుకోవాలన్నమాట. వీళ్ళు వాళ్ళ పవర్ని చాలా మంచి కోసం ఉపయోగించాలన్నమాట. ఎప్పుడు కూడా అహంకారం వైపు కాకుండా మంచిగా ఉపయోగించినప్పుడు వీళ్ళు మంచి సక్సెస్ అనేది వీళ్ళు చూస్తారన్నమాట. అలానే మూల అన్నమాట. ఇక్కడ మూల ఏం చేస్తుంది అని అంటే వీళ్ళని ముందు బ్రేక్ చేస్తుంది అన్నమాట. సో స్టార్టింగ్ ఆఫ్ ది లైఫ్ చాలా క్లీనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత అంటే ఒక 36, 37 అట్లా వచ్చిన తర్వాత వీళ్ళు ఎప్పుడూ కూడా స్పిరిచువాలిటీ వైపు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఇది చాలా కష్టమైన నక్షత్రంలో ఉన్న ముడి మాట. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఎప్పుడూ మంచి పనులు చెయ్యాలన్నమాట. అలానే రేవతి అశ్వినిలో చూసుకుంటే గనక వీళ్ళు కూడా ఎప్పుడూ కూడా పాత పద్ధతుల్ని వదిలేసి కొత్త పద్ధతులు అంటే ఏంటి, ఆ పాతదానికి ఎక్కువ అటాచ్మెంట్స్ పెట్టుకోకూడదు అన్నమాట. కొత్తదనం వైపు అంటే ఏంటి, ఒక రకమైన డిసిప్లిన్ ఇవన్నీ నేర్చుకోగలగాలి అన్నమాట. జనరల్గా జ్యేష్ఠ గండాంతంలో ఉన్న వాళ్ళకి కుండలిని అవేకనింగ్ అనేది జరుగుతుందని ఎక్కువగా నమ్ముతూ ఉంటారన్నమాట. వీళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ లినియేజ్ని ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉండాలన్నమాట. అంటే చనిపోయిన వాళ్ళకి వాళ్ళ రిచువల్స్ సరిగ్గా చేయడం ఇలాంటివన్నీ ఎప్పుడూ కూడా చేస్తూ ఉండాలన్నమాట. అలానే జనరల్గా కూడా మూల మొదటి నక్షత్రంలో ఉన్న వాళ్ళకి జనరల్గా ఫాదర్కి ఏదో ఒక ఇబ్బందులు రావడం, సెకండ్ పాదాలో ఉన్న వాళ్ళకి మదర్తో ఎక్కువ ఇబ్బందులు రావడం, లేదా మూల నక్షత్రం 3వ పాదంలో ఉన్న వాళ్ళకి ఏదైనా సరే ధనం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. కానీ మూల నక్షత్రం 4వ పాదం అనేది చాలా మంచిది అని అంటారన్నమాట. జనరల్గా ఈ మూల నక్షత్రంలో ఉన్న వాళ్ళు డీప్ రీసెర్చ్ వైపు కానీ లేకపోతే ఇన్వెస్టిగేటర్స్గా కానీ హీలర్స్గా కానీ సైంటిస్టులుగా కానీ చాలా పవర్ఫుల్ స్పిరిచువల్ లీడర్స్గా కానీ ఎదగలరన్నమాట. మంచి మంచి అడ్వైజర్స్ ఉండగలరన్నమాట. వీళ్ళు ఎప్పుడూ కూడా అటాచ్మెంట్ని ఈగోని పూర్తిగా వదిలేసినప్పుడే వీళ్ళు స్పిరిచువాలిటీ వైపు వెళ్ళగలరన్నమాట. వీళ్ళు జనరల్గా కూడా వీళ్ళు ఎప్పుడు వినాయకుడిని ప్రార్థించాలన్నమాట. వీటికి రెమెడీస్ ఏంటంటే జనరల్గా నక్షత్ర శాంతి చేయిస్తారండి. తర్వాత అభిషేకం ఒకటి చేయిస్తారు. తర్వాత ఎక్కువగా కూడా మహామృత్యుంజయ మంత్రాన్ని ఎక్కువగా కూడా వీళ్ళు చదవమని చెప్తారన్నమాట. సో ఈ తర్వాత కొన్ని చారిటీస్ ఉన్నాయన్నమాట. అవి నేను మీకు పోస్ట్ చేస్తాను. ఈ బృహత్ పరాశర హోరశాస్త్రాలు వాటికి సంబంధించిన అన్ని రెమెడీస్ అనేవి మనకి ఉన్నాయన్నమాట. సో దాన్ని బట్టి ఇలాంటి నక్షత్రాల్లో ఉన్నప్పుడు వాటికి సరైన రెమెడీస్ చేయడం వల్ల వాటి యొక్క తీవ్రత అనేది మనం తగ్గించవచ్చు అన్నమాట. ఇదండి మొత్తానికి గండాంత యొక్క విశేషాలు. ఇది కేవలం ఒక రీసెర్చ్ టైప్ ఆఫ్ టాపిక్ అండి. దయచేసి ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే గనక నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ని ఇంకా నేను మీకు ఇవ్వడానికి నాకు మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.